హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు జామకాయలు కోస్తున్నాము. మొత్తం చెట్టు నిండా కాసాయి అనమాట జామకాయలు. సో అన్ని కాయలు ఈరోజే కోస్తున్నాము. చూడండి, ఒక్కొక్కటి తెంపుతుంది. మొత్తం కోస్తావా ఈరోజు? ఈరోజు మొత్తం కోస్తాను, ఎందుకంటే కాయలన్నీ చాలా పెద్దగా అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయో. కోసిన తర్వాత మాకు చూపిస్తాం, మళ్ళీ చూపిస్తాను. ఓకే, చూపెట్టు ఆ కాయ. ఇది చాలా పెద్ద ఉంది. అవునా? చాలా లావైంది కాయ. సో మొత్తం కోసాయి ఈరోజు. మొత్తం కోస్తాను, పోయేదారిలో అమ్ముకొని పోదాం. చూడండి ఎన్ని కాయలు కాసాయో జామ చెట్టుకి. చిన్న చెట్టు, అది 2 years అయింది ఏసీ చెట్టు. మొత్తం ఆర్గానిక్ కదా, మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట. అడవిలో చెట్లు ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి ఆర్గానిక్గా పెంచుతాము. ఇక్కడ పక్షులు, నెమళ్ళు, ఉడతలు, అలాగే చాలా రకాల పక్షులు ఉంటాయి కదా. సో అవి వచ్చి అప్పుడప్పుడు తింటాయి అన్నమాట. మిగిలిపోయినా మేము ఇంటికి తీసుకెళ్తాము. మెయిన్ కాన్సెప్ట్ పక్షుల కోసం అనమాట. సో అందుకోసం ఈ చాలా కాయలు వచ్చేసి మేము తెంపకుండా కొన్ని మిగిలిపోయిన కాయలన్నీ వచ్చేసి పక్షులే తింటాయి. లాస్ట్ క్రాప్ దానిమ్మకాయలు చూశారు కదా మీరు, అన్ని పక్షులకే వదిలేసాము. దాదాపు ఒక 100 కాయల దాకా వదిలేసాము చెట్టు మీదనే. ఈసారి కూడా కొన్ని జామకాయలు అలాగనే వదిలేస్తాం అనమాట. సో మొత్తం కోయము, కొన్ని వరకే కోస్తాము. ఆ కొన్ని ఇంటికి తీసుకెళ్ళి మేము తింటాము, లేకపోతే మా అపార్ట్మెంట్లో ఉండే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇస్తాము. చూడండి చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి. మొత్తం కవర్ నిండా కొయ్యకు, కొన్నే కొయ్యి. వస్తున్నాను, ఎందుకంటే మంచిగా పాకానికి వచ్చిన కాయలు మాత్రమే కొయ్యి. అవే వస్తున్నాను. చూసారా ఎలా ఉన్నాయి జామకాయలు? చూడండి మొత్తం జామకాయలే, ఎక్కడ చూసినా జామకాయలే. చెట్టు నిండా జామకాయలే ఉన్నాయి. ఈరోజు వాతావరణం కూడా సూపర్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూసారా ఎలా ఉన్నాయి జామకాయలు? చూడండి ఒకసారి కవర్ చూపెట్టి తేజ, ఇట్రా. ఒక్క నిమిషం అంటే వస్తున్నాను. కోసిన వరకు ఇప్పుడు కవర్ చూపెట్టి నాకు. చూసారా జామకాయలు ఎలా ఉన్నాయి? చూడండి ఎలా ఉన్నాయి, కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి కదా. ఒక 20 దాకా కోసిన. ఒక ఆకు చూడండి, ఆకు కూడా కోసింది. కోయిపో మొత్తం. చూడండి ఎలా ఉన్నాయి, ఒకసారి చూపెట్టి. మొత్తం సూపర్గా ఉన్నాయి అన్నమాట కాయలు, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈరోజు వీలైనంత వరకు కోసుకొని తీసుకెళ్తాం అన్నమాట. చెట్టు ఎక్కడం కాదు, చెట్టు కింద నిండే వస్తుంది. పచ్చి కొయ్యకు, పండు బండినే కొయ్యి. ఒకసారి కవర్ చూపెట్టు. కొన్ని కోసాను, ఇంకా ఉన్నాయి. బాగున్నాయి కాయలు. ఇది ఇంకా ఒక చెట్టు మొత్తం కూడా కోయలే, ఇంకో చెట్టు కూడా ఉంది. అవి వస్తారా అవన్నీ? అవి నేను కోస్తాను, నువ్వు తీద్దురా. దీనికి కత్తరేం అవసరం అనుకుంటా. చెట్టు చాలా ఎత్తు అయిపోయింది, నాకు అందట్లేవు. కొన్ని పత్తికాయలు ఉన్నాయి, అవి వదిలేయాలి. నెక్స్ట్ వీక్ కోసుకోవచ్చు అవి. అవి ఇప్పుడే కోస్తే బాగోదు, ఓన్లీ పండు పడిన కాయలు మాత్రమే కోస్తాయి. ఇక్కడ ఉన్నాయి ఆ మండకి. ఇక్కడ కూడా ఒక చిన్న కాయ ఉంది. చూసారు ఎలా ఉన్నాయి జామకాయలు? చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చూడండి మా ఫామ్ హౌస్లో ఆర్గానిక్గా పండించిన జామకాయలు సూపర్గా ఉన్నాయి, చాలా క్రేజీగా ఉన్నాయి. జామకాయలు, మామిడికాయలు, దానిమ్మకాయలు, సపోటా కాయలు అయితే లేవు ఇక్కడ, మా ఊర్లో ఉన్నాయి. తర్వాత పాపాయ, మెయిన్గా పాపాయ సంవత్సరం మొత్తం కాస్తాయి అన్నమాట. సో పాపాయ చెట్లు అందరూ పెంచుకోవచ్చు, కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడండి 4 కాయలే కాదు, ఇక్కడ చూడండి జామకాయలు ఎలా కాసినాయి.
ఇవన్నీ ఈ చెట్టు దాదాపు ఇవి ఒక 20-30 ఉంటాయి అన్నమాట కాయలు. ఇంకా ఇంకా పైన ఉన్నాయి, ఉన్నాయి. ఇంకా పైన ఉన్నాయి కాయలు. అవి కూడా ఇప్పుడు కోస్తాం. ఇంకా పైన ఉన్నాయి. ఈరోజు జామ చెట్టు లోడ్ పోతుంది. లేదు ఇంకా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెమ్మలకి పక్షులకి వదిలేసి. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకెక్కడ ఉంది? ఇది ఇక్కడ. ఇదా? అది కొంచెం పచ్చగా ఉంది, వదిలేద్దాం. ఈ కాయ ఆ కాయ చూడండి. ఈ కాయ కొంచెం దూరంగానే ఉంది. ఇంకా కొంచెం. ఇదైతే కొంచెం పచ్చిగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మంచిగా వస్తాయి. ఇలాంటి పచ్చికాయలు అంటే కొంచెం దూరంగా ఉన్న కాయలు తింటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. రోజుకొక జామకాయ అయినా తినాలి. యాపిల్ అంత ఈక్వల్ జామకాయ అంత. జామకాయ యాపిల్ సేమ్. కాకపోతే జామకాయ తింటే దగ్గు వస్తుంది. దగ్గు రాకుండా అందరికీ రాదు దగ్గు, కొంతమందికి వస్తుంది అంతే. దగ్గు పరిచయం వస్తుంది కొంతమందికి. ఇక్కడ మాత్రం చాలా కాయలు ఉన్నాయి, చూడలేదు. మొత్తం తెంపేస్తున్నాను అనమాట. చూసారా ఎలా ఉన్నాయి కాయలు? ఈ సీతాఫలం చెట్టుకు కూడా కాయ కాసింది ఇక్కడ, కానీ కింద పడిపోయింది. మేము అదే రాలేదు కదా, కదా. అప్పుడు కింద పడిపోయింది. ఓకే ఇంకా ఫ్రెండ్స్, అయిపోయాయా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. 2 kgs ఉంటాయి కదా. 2 kgs ఉంటాయి. మొత్తం జామకాయలే. వీకంతా జామ కావాలన్నమాట, ఫ్రూట్స్. ఎవరికైనా కావాలంటే మా ఇంటికి రండి, ఇస్తాం. ఇంటికి వస్తూనే ఇస్తాం. ఎవరికి తీసుకెళ్ళలేదు. ఇంటికి వస్తే ఇస్తావా? ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయో చూడు చెట్టుకి. ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి కానీ పచ్చినే ఉన్నాయి కదా. నెక్స్ట్ వీక్ కోయచ్చు. ఇంకా ఇవి ఉంచేస్తున్నాం. ఇంకా ఓకే, ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకి కోసేటప్పుడు ఇంకో వీడియో తీస్తాం. బాయ్ బాయ్. బాయ్. టేక్ ప్లీజ్ కేర్. సబ్స్క్రైబ్ తేజ డెలిషియస్. ప్లీజ్ సపోర్ట్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ ఉంటుంది. మేము చాలా రోజులు అవుతుంది వీడియోలు కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, చాలా బిజీగా ఉండడం వల్ల, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. థ్యాంక్ యూ.